హలో గైస్, ఇప్పుడు మనం వినబోయే స్టోరీ 1944వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని నైకోట్ అనే గ్రామంలో జరిగింది. ఇకపోతే 23 సంవత్సరాల అబ్బాయి తన చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకొని పర్వతం మధ్య ఉన్న ఇంటి బయట నించున్నాడు. కానీ ఆ ఇల్లు ఒకప్పుడు ఒక వేశ్యది. ఆ వేశ్య ఆ ఇంటిని వదిలి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మద్యం మత్తులో ఉన్న ఆ అబ్బాయి ఆ ఇంటి వైపే సుదీర్ఘంగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ తన నోటి నుండి పద్మా అంటూ ఒకే శబ్దం వస్తూ ఉంటాడు. అతనికి ఆ పేరు మనశ్శాంతి లేకుండా చేసేది. పాత జ్ఞాపకాలన్నీ బయటికి వచ్చేవి. ఆ వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లాలని చూస్తుండగా అందులో నుండి ఒక మహిళ బయటికి వస్తుంది. తన వయసు పైబడి ఉంటుంది. ఆమె మొహంలో భయం కనిపిస్తుంది. ఆ అబ్బాయిని లోపలికి రానియకుండా అక్కడే ఆపేస్తుంది. అతని చేతిలో ఉన్న మందు బాటిల్ లాక్కొని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. ఆ ముసలావిడను చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఆ అబ్బాయికి మతిపోతుంది. నేను మీ అమ్మ లాంటి దాన్ని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు గత జన్మలో అన్నింటినీ కోల్పోయావు. మళ్ళీ కోల్పోవాలి అనుకుంటున్నావా? ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇకపోతే ఆమె ఎవరై ఉంటారు? గత జన్మలో ఉన్న పద్మ అయితే కాదు కదా. ఇక నిజాలేంటో తెలియాలి అంటే ఈ స్టోరీ వినాల్సిందే. అది కూడా పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చెయ్యకుండా. అతను ఇప్పుడు ఎందుకు వచ్చాడు, రియల్ గా జరిగిన స్టోరీ, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఇకపోతే ఇది ఉత్తరప్రదేశ్లోని 1921 ఫిబ్రవరి 7న బరేలీ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో బిషన్ చంద్ కపూర్ జన్మించాడు. ఆ అబ్బాయి పుట్టిన 10 నెలలకి కఠినమైన వాక్యాలను పలకడం మొదలుపెట్టాడు. పీలీభిత్ అనే పదాన్ని ఇంత చిన్న పిల్లవాడు ఎలా పలుకుతున్నాడు అని గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. భీషణ్ 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి ఒక వివాహానికి తీసుకెళ్తాడు. వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఆగుతుంది. ఆ స్టేషన్ పేరే పీలీభిత్. అక్కడ పీలీభిత్ రైల్వే స్టేషన్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు విన్న ఆ అబ్బాయి ట్రైన్ నుండి దిగాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న ఆపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అతను ఏడుస్తూ ఇలా అంటాడు, నేను ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడిని. అది విన్న వాళ్ళ నాన్న వణికిపోతాడు. ఇది నిజంగా అతను గత జన్మలోని జ్ఞాపకాలా లేదా భ్రమనా? ఇలా కొన్ని రోజులు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. సో తర్వాత ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది. ఆ ఆర్టికల్లో కేకే నందన్ సహాయ్ అనే న్యాయవాదికి సంబంధించింది. దానిలో తన కొడుకు సంబంధించిన గత జన్మలోని జ్ఞాపకాల గురించి ప్రస్తావించాడు. ఇలాంటి కేసులని ముందుకు తీసుకురావాలని అతను ఎంతో ప్రోత్సహించాడు. కొన్ని రోజుల తర్వాత కేకే నందన్ కు బిషన్ గురించి తెలుస్తుంది. అతను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కేకే నందన్ బిషన్ ను చాలా ప్రశ్నలు అడుగుతాడు. అతని జ్ఞాపకాలను డాక్యుమెంట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు బిషన్ చంద్ తన గత జన్మలో గురించి చెప్పడం మొదలు పెడతాడు. నా గత జన్మ పేరు లక్ష్మీనారాయణ అని చెప్తాడు. అతను పీలీభిత్ లో నివసించేవాడని, బిషన్ తన గత జన్మలకు సంబంధించిన అనేక ప్రాంతాల గురించి అలాగే వ్యక్తుల గుర్తులను చెబుతాడు. ఈ విషయాలన్నీ ప్రూవ్ చేసుకోవడానికి కేకే నందన్ బిషన్ ను తీసుకుని పీలీభిత్ వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన తర్వాత గత జన్మలో ఉన్న తన తల్లిని అంటే లక్ష్మీనారాయణ తల్లిని కలిశారు. లక్ష్మీనారాయణ తల్లి బిషన్ ను చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం కేవలం ఈ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది. సో అలాంటి సంఘటనే ఆమె అడుగుతుంది. సో బిషన్ మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ ఆలోచించకుండా సూటిగా ప్రతిదీ తనకు తెలిసినట్టుగానే సమాధానం చెప్తాడు. అక్కడ ఉన్న కేకే నందన్ ఈ విషయాలన్నీ గమనించిన తన డాక్యుమెంట్లో రాసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. అలా కొన్ని రోజులకు ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడే ఆగిపోతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పునర్జన్మల నిపుణుడు ఇయాన్ స్టీవెన్సన్ అనే శాస్త్రవేత్త మళ్ళీ ఈ డాక్యుమెంటరీని రీఓపెన్ చేస్తాడు. లక్ష్మీనారాయణ గురించి తెలుసుకోవాలి అంటే బిషన్ చంద్ ద్వారా ఏదైనా తెలుస్తుందేమో అని చూస్తాడు. కానీ అలాంటిదేమీ దొరకదు. ఆ తర్వాత కేకే నందన్ రాసిన డాక్యుమెంట్ ద్వారా ఇయాన్ స్టీవెన్సన్ ఈ కేసులో ముందుకు సాగడం మొదలు పెడతాడు. అప్పుడే కొన్ని రహస్యాలు తెలుస్తాయి. లక్ష్మీనారాయణ ధనవంతుడైన హరినారాయణ ఏకైక కొడుకు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత చదువుకోవడం మానేస్తాడు లక్ష్మీనారాయణ. అవే డబ్బులతో తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మంచి ఫుడ్ ను తినడం, మంచి మంచి బట్టలు వేసుకోవడం, అందమైన అమ్మాయిలతో తిరుగుతూ మత్తుకు బానిసైపోతాడు. ఇకపోతే లక్ష్మీనారాయణ ఎవరిని పెళ్లి చేసుకోడు. కానీ అతను అదే ఊరిలో ఉన్న ఒక వేశ్య పద్మతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. లక్ష్మీనారాయణ పద్మ అనే ఈ వేశ్య మత్తులో మునిగిపోయి ఉంటాడు. అదే మత్తులో ఒక మనిషిని ఆమె కోసం చంపేశాడు కూడా.
ఒకరోజు పద్మ ఉన్న వేశ్య గృహం నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. అది చూసిన లక్ష్మీనారాయణ కోపంతో రగిలిపోతాడు. అదే కోపంలో తన పని వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకొని అతను అక్కడే చంపేస్తాడు. అలా చంపిన లక్ష్మీనారాయణ కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. కానీ తన దగ్గర ఉన్న డబ్బు పలుకుబడితో అతను మళ్లీ బయటికి వచ్చేస్తాడు. ఈ సంఘటన తర్వాత లక్ష్మీనారాయణ పీలీభిత్ ను వదిలేసి షాజహాన్పూర్ వెళ్లిపోతాడు. ఇక్కడికి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించి పాడవుతుంది. 5 నెలల రోగం మహమ్మారిగా మారి 15 డిసెంబర్ 1918 అంటే 35 సంవత్సరాల తక్కువ వయసులోనే చనిపోతాడు. లక్ష్మీనారాయణ అలా చనిపోతాడు. కానీ లక్ష్మీనారాయణ జీవితంలోనే పద్మకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆ పద్మ కోసం లక్ష్మీనారాయణ తన జీవితాన్ని త్యాగం చేశాడు. తనను తన సతీమణిలా భావించేవాడు, కానీ తనని ఒంపుడుగత్తెలా ఉంచుకుంటాడు. ఈ విషయం భీషణ్ జీవితంలో కూడా ప్రభావితం చేశాయి. 5 సంవత్సరాల వయసులో భీషణ్ తన తండ్రిని కూడా ఒక ఒంపుడుగత్తెను ఉంచుకోమని చెప్పాడు. వాళ్లతో ఉంటే చాలా సరదాగా ఉంటుంది, ఎంజాయ్ చెయ్యొచ్చు అంటాడు. లక్ష్మీనారాయణలాగే భీషణ్ పద్మపై అనుబంధాన్ని పెంచుకుంటాడు. భీషణ్ చిన్నతనంలో పద్మ కలవడానికి చాలాసార్లు వచ్చేది. అలాగే అతను ఆమెను గుర్తించి వెంటనే ఆమె ఒడిలో వెళ్లి కూర్చునేవాడు. అలా కొన్ని గంటల పాటు ఆమెతో మాట్లాడేవాడు. ఇదే కాకుండా భీషణ్ పద్మ ఇంట్లో నుండి బయటికి వచ్చిన వ్యక్తి హత్య గురించి సంబంధించిన ప్రతి విషయాలు భీషణ్ గుర్తు చేసుకుంటాడు. పద్మను పొందేందుకు ఒక వ్యక్తిని ఎలా చంపాడు గర్వంగా చెప్పేవాడు ఈ విషయాన్ని. భీషణ్కి 23 ఏళ్లు వచ్చినప్పుడు పద్మను తను పనిచేస్తున్న ఆఫీస్కి రమ్మంటాడు. పద్మ రాగానే తనను చూసి ఉద్వేగానికి లోనై స్పృహ తప్పి పడిపోతాడు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. అదే రోజు సాయంత్రం పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో భీషణ్ పద్మ ఇంటికి వెళతాడు. పద్మ భీషణ్తో ఇలా అంటుంది, నా వయసు నీ తల్లితో సమానం అని అంటుంది. ఇక్కడి నుండి నువ్వు వెళ్లిపోతే మంచిది. అయితే ఆ మాటలు విన్న భీషణ్ చంద్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. ఈ సంఘటన తర్వాత భీషణ్ చంద్ పద్మ మళ్లీ కలుసుకోలేదు. ఆ తర్వాత భీషణ్ 2 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలా పద్మ యొక్క చాప్టర్ క్లోజ్ అవుతుంది. కానీ ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇయాన్ స్టీవెన్సన్ ప్రకారం అతను భీషణ్ చంద్ నుండి 46 వాంగ్మూలాలు నమోదు చేసుకున్నాడు. చివరికి ఆ వాంగ్మూలాలను పరిశీలించిన స్టీవెన్సన్ కు భీషణ్ చంద్ కు సంబంధించిన 22 వాంగ్మూలాలు లక్ష్మీనారాయణ జీవితానికి ముడిపై ఉంటాయి. అంటే వీరిద్దరికీ ముడిపడి ఉంటుంది. వీటన్నింటిలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్న ధనంతో ముడిపడి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ వాళ్ళ నాన్న హరినారాయణ చనిపోయే ముందు ఇంట్లో ఉన్న ఒక గదిలో బంగారపు నాణ్యాలు దాచిపెట్టి ఉంటాడు. దాని గురించి కేవలం హరినారాయణ అలాగే లక్ష్మీనారాయణలకు మాత్రమే తెలుసు. భీషణ్ ఆ గది ఎక్కడుందో కనుక్కున్నాడు. గదిలో ఎక్కడ దాచాడో తెలియదు, కానీ ఆ గది ఎక్కడుందో చెప్పగలిగాడు. కానీ ఆ గదిని తవ్వినప్పుడు ఆ గదిలో బంగారపు నాణ్యాలు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తాయి. లక్ష్మీనారాయణ ప్రభావం భీషణ్ పై అనేక పనులపై కనిపించింది. అతని ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉండేది. భీషణ్ తన పేదరికానికి తన తండ్రిని తరచుగా నిందిస్తూ ఉండేవాడు. డబ్బులు అడుగుతూ ఏడ్చేవాడు. తన బట్టలను చింపుకునేవాడు. ఇక్కడ వండిన వంటలు నా ఇంటి పని మనుషులు కూడా తినరు అనేవాడు. ఇదొక్కటే కాదు, లక్ష్మీనారాయణకు ఉన్న చెడు అలవాటు భీషణ్ జీవితంలో కూడా కనిపించడం మొదలుపెట్టాయి. మద్యం తాగడం, ఎవరికీ కనిపించకుండా నాన్ వెజ్ తినడం, గట్టిగట్టిగా అరవడం, కోపాన్ని పెంచుకోవడం, గత జన్మలో ఉన్న జ్ఞాపకాలు మరచిపోతున్నా కూడా అతని ప్రభావం భీషణ్ పై అలాగే ఉండేది. ఇక రియలైజేషన్ విషయానికి వస్తే లక్ష్మీనారాయణకు సంబంధించిన చెడు అలవాటు అలాగే అతని జ్ఞాపకాలు భీషణ్ మెదడుపై ఎంతగానో ప్రభావితం చూపుతాయి. దానివల్ల మనశ్శాంతిగా ఉండలేకపోయేవాడు. విచిత్రంగా అనిపించేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తన గత జన్మ ఫలితమేనని అతను నమ్మడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆ వ్యక్తిని హత్య చెయ్యడం వల్లే ఒక వయసు వచ్చిన తర్వాత భీషణ్ చంద్ లక్ష్మీనారాయణ పతనానికి కారణమని అన్ని లక్షణాలను నియంత్రణలోకి తీసుకుంటాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతాడు. అలా భీషణ్ చంద్ కపూర్ కేసు చాలా చోట్ల చర్చనీయాంశంగా మారింది. అంటే ఇది ఒక వ్యక్తికి లేదా సమాజానికి పరిమితం కాలేదు. భగవద్గీత వంటి అనేక హిందూ పురాణాలలో పునర్జన్మల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. గరుడ పురాణంలో కూడా 4వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు గరుడ దేవునితో ఇలా అంటాడు, ఎలా అయితే మనం మన వస్త్రాలని మార్చుకుంటామో అదే రకంగా మన ఆత్మ కూడా శరీరాలను మారుస్తుంది. ఈ ఆత్మ గత జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలను కలిగి ఉంటుంది.
ఇది మాత్రమే కాకుండా రీబోర్న్ సంబంధించిన అధ్యాయాలలో ఇది నిరూపితమైంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం మన స్పృహ మరియు మన శరీరం రెండో వేరువేరు అంశాలు అని అన్నారు. అందుకే చనిపోయిన తర్వాత కూడా మన స్పృహ అంటే కాన్షియస్ జీవించే ఉంటుంది. ఎందుకంటే కొత్త బ్రెయిన్ కు అటాచ్ అవ్వడం వల్ల పునర్జన్మ జ్ఞాపకాలు తిరిగి రాగలవు. ఇన్ని జరిగినా కూడా పునర్జన్మ అనేది ఉంటుందని చాలా వరకు నమ్మరు, కానీ అవి నిజమని నిరూపితమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సో విన్నారు కదండి, ఇది ఈ రోజు స్టోరీ. సో మీరు విన్న ఈ స్టోరీ తర్వాత మీకు ఏమనిపించింది? నిజంగా పునర్జన్మలు ఉంటాయంటారా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.